నా టార్గెట్ నా టార్గెట్ ఛానల్కు స్వాగతం. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు. 16,347 పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు తులసి సంతకం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కారు 3 నెలలు అవుతున్న మెగా డిఎస్సిపై కప్పచాట్లు వేశారు అన్నమాట. రకరకాల సాకులతో వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. అభ్యర్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవనిగడ్డలో రోడ్డెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కదం తొక్కిన డిఎస్సి అభ్యర్థులు తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో రాస్తారోకో చేశారు. మొదటి సంతకం ఏమైంది అని అభ్యర్థులు ప్రశ్నించారు. ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, చిరుద్యోగులంతా తమ ఉద్యోగాలు వదిలేసుకుని కష్టపడి ప్రిపరేషన్ చేస్తుంటే ఇప్పుడు ఇంతవరకు నోటిఫికేషన్ మాట రాలేదు. ఆయన చెప్పిన 2-3 నెలల్లో ఆయన ప్రకటిస్తామని చెప్పి డిఎస్సి మొదట చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీగా చెప్పారు. ప్రస్తుతం ఆయన వచ్చి 8 నెలలు అయినా కూడా ఆయన మాత్రం సీఎం అయినాడు. బట్ ఈ డిఎస్సి గురించి ఆయన పట్టించుకున్న పాపనకు లేదు. ఇంకో న్యూస్ ఏంటంటే డిఎస్సి మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అని ఇంకో న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. ఎన్నికలు ఉందన్నమాట. బడులు తెరిచే సమయానికి పోస్టుల భర్తీ, టీచర్ల బదిలీల కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొని వస్తామని ఆయన వివరించడం జరిగింది. మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మానవ వనరుల శాఖ నారా లోకేష్ గారు వెల్లడించారు. ఇది ఎన్నికల కోడ్ ముగియగానే మార్చిలో డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టుల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇది ఉమ్మడి ఏపీలో 80% టీచర్ నియామకం చేసింది తామేనని గుర్తు చేశారు. 80% మంది టీచర్ నియామకాలను చేసింది ఎవరంటే టీడీపీ ప్రభుత్వమే అని ఆయన పేర్కొనడం జరిగింది. చూద్దాం, ఈసారి అయినా మాట నిలబెట్టుకుంటారేమని వేచి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నా టార్గెట్.